ప్రాచార్య శ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవతం నవనీతం 12వ భాగం 12/6/20 దుష్యంతుడి కథ. పరీక్షిత్తుకి చెప్తున్నాడు, ఓ పరీక్షిత్తు, నువ్వు కురువంశంలో పుట్టావు. ఆ వంశంలోని రాజులంతా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందారు. మహా తేజస్సు అనే ధనం కలవాడు. తండ్రి కొడుకుల వరుస ఇలా ఉందయ్యా. పురూరవుకి జనమేజయుడు పుట్టాడు. అతడికి ప్రాచీనవాంశుడు, అతనికి ప్రవీరుడు, అతడికి నమన్యువు, అతడికి చారుపదుడు, అతడికి సుధ్యువు, అతడికి బహుగవుడు, అతడికి సంవ్యాద్, అతడికి అహంవ్యాద్. తర్వాత వాడు రౌద్రాసుడు. ఆ రౌద్రాసుడికి ఘృతాచి అనే అప్సరస వల్ల జగత్తుకు ఆత్మ అయిన ప్రాణుల ఇంద్రియాలలాగా 10 చాలామంది కొడుకులు. వాళ్ళు ఋతేయు, కుక్షేయు, స్థండిలేయు, కృతేయు, జలేయు, సంతతేయు, ధర్మేయు, సచ్చేయు, వ్రతేయు, వనేయు అనేవాడు. వీరిలో ఋతేయువుకు కొడుకు అంతిసారుడు కూడా అంటారు. అతడికి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అని 3 కొడుకులు. అతని అప్రతిరథుడి కొడుకు కణువు, అతడి కొడుకు మేధాతిథి, అతడికి ప్రతిస్కందుడు మొదలైన బ్రాహ్మణుడు జన్మించారు. సుమతి కొడుకు రైభ్యుడి కొడుకే దుష్యంతుడు. ఆ దుష్యంతుడు రాజ్యరక్షణలో భాగంగా ఒకనాడు వేటకు వెళ్ళాడు. అనేక మృగాలు వేటాడుతూ దైవయోగం వల్ల కణ్వ మహాముని తపోవనంలో చేరారు. ఆశ్రమం పరమ ప్రశాంతంగా ఉంది. మృగాలు, పక్షులు జాతి వైరం లేకుండా పరస్పర సౌహార్దంతో వెలుగుతారు. రాజు ఇదంతా మహాముని తపో మహిమ అని తెలుసుకుంది. అప్పుడు ఆశ్రమంలోకి వచ్చాడు. దుష్యంతుడు పరివారాన్నంతా తపోవనంలో ప్రాణులకు ఇబ్బంది కలిగించరాదనే ఉద్దేశం ఆశ్రమం వెలుపలే సైన్యం ఉంచారు. మనోహరాలైన పూల మొక్కల నడుము తిరుగుదు ప్రశాంత తపోవనంలో ఒక యువతి రాజు దగ్గరకు వచ్చి చూసిన మరుక్షణంలోనే అతని మనస్సు చెలించి ఆమె సౌందర్యానికి పరవశించాడు. కన్యాహారములు జితేంద్రియతనావాసించు ఆ కణ్వుడి కన్యారత్నం ఏ గతిన్ కనియడిన్ గాడి కురంగాక్షి రా జన్యాపత్యము కాగను అభిలాషం వయ్యె గాదేన్ ఏ అన్యాయ క్రియలందు పౌరవుల కెందు ఆశించునే చిత్తములు అని కొంచెం విచికిత్సకులు. కణ్వ మహర్షుల వారు కందగడ్డలు మొదలైనవి మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ వికారం ఏమాత్రం పొందక నిష్టగా తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇంత సుందరమైన కూతురు కావటం లభించడం ఎలా జరుగుతుంది? ఎవరో క్షత్రియ బిడ్డ అయి ఉంటుంది. కాకపోతే ఊరు వంశం వారి అధర్మపు ఆలోచన రాదు కదా. అడిగితే నేను రాజబిడ్డను గానంటే నా మనసు నొచ్చుకుంటుంది అని కొంతసేపు ఊగిలాడే మనస్సుతో ఉండిపో. అండలేక మనసు దిటవు చేసుకొని మాట పొందికతనం కూర్చుకొని ఎవరి బిడ్డవు, పేరేమిటి, జనసంచారం అంతగా లేదు, ఈ ప్రదేశంలో ఎందుకు తిరుగుతున్నావు అని ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఆమె వింటూనే ఉంది. కానీ మన్మథ పారవశ్యం వల్ల
అతని మాటలు ఆమె హృదయంలోకి జ్వరపడల. అలా గుడ్డ పగించి చూస్తూ కొంతసేపు ఉండి మెల్లగా తేరుకొని చల్లగా ఇలా అంది. అనివార్య ప్రభ ముందు మేనక విశ్వామిత్ర భూభర్తయుంగని కని ఆ మేనకడించిపోయి అడవిన్ కణ్వుండునన్నింతగా మనిచన్ సర్వం ఆ మునీంద్రుడెరుగును మద్భాగధేయంబున నిను గంటిన్ విదపన్ కృతార్థనగుతున్ నేనీ వనాంతంబున. నన్ను కన్న తల్లిదండ్రులు మేనక విశ్వామిత్ర, ఆయన మహారాజు అమ్మ అప్సరస్. వచ్చిన పని ముగించుకొని పసిబిడ్డనైనా నన్ను వదిలేసి ఆమె స్వర్గానికి వెళ్ళి అడవిలో దిక్కులేని నన్ను శ్రీ కణ్వరమేంద్రవ హక్కున చేర్చుకొని పెంచి పెద్ద చేసి కలగబోయే నా అదృష్టం మా పెంచిన నాన్నగారికే తెలుసు. ఇప్పుడు మీరు నా కంటపడ్డారు, నేను కృతార్థురా. అయ్యా, నీవు మహారాజు, మేము నీ పాలనలో ఉన్నటువంటి ప్రజలు. మా పూజ స్వీకరించి మా ఇంట్లో మేము పెట్టగల నివారాన్నాన్ని భోజనం చే. దుష్యంతుడికి ఆ మనసు అర్థమై గాంధర్వ పద్ధతిలో తను వివాహం చేసుకోవలసిందిగాడి శకుంతల దుష్యంత మహారాజు పాణిగ్రహణం చేసి ఆమె గర్భంలో మహాశక్తి సంపన్నుడై కొడుకు పుట్టడానికి ఏర్పాటు చేసి తన పురానికి వెళ్ళి భరత చరిత్ర కల్వ మహర్షుల వారు విషయం తెలుసుకొని ఆనందించారు. వచ్చి శకుంతల కొంతకాలమయ్యాక కుమారుడు పుట్టాడు. కల్వ మహర్షి అనుగ్రహంతో జాత కర్మాది సంస్కారాలను సలక్షణంగా చేశారు. అడవిలో తిరగాడే పులులను, సింహాలను, వరాహాలను అడవి దున్నలు అలవోకగా పట్టుకొని పీడిస్తూ ఉన్నారు. కణ్వుల వారు ఒకనాడు, తల్లి, నీ మగడు చక్రవర్తి, నీ పుత్రుడు అతని కంటే ఇంక నీవు ఈ బ్రాహ్మణ గుహంలో ఉండక్కల్లా. కొడుకుని తీసుకొని నీ మగడి దగ్గరికి చేరు. వారి ఆదేశాన్ని అనుసరించి తండ్రి అనుమతి పొంది విష్ణు వంశలో పుట్టిన కొడుకును తండ్రికి అప్పగించడానికి శకుంతల రాజభవనానికి వెళ్ళి వలకేలం గురువక్రరేఖ పదద్వంద్వంబునన్ పద్మరేఖ ఒప్పాలగనందు వచ్చిన రమాకాంతుండు నా కాంతి అగ్గలమై ఉన్న కుమారు మార సదుషాకారు విలోకించి ఆ పలుకండయ్య విభుండెరింగి సతి విభ్రాంతాత్మయై వందురన్. బాలుడి కుడి చేతి పెద్దదైన వంపు తిరిగిన రేఖ కొట్టొచ్చినట్టు కను. రెండు కాళ్ళలు పద్మపు గుర్తులు విరాజిల్లుతున్నాయి. దిగి వచ్చిన శ్రీనాథుడా అంటే విష్ణుమూర్తి అన్నట్టు అందచందాలతో అలరారుతున్న పిల్లాన్ని చూసి కూడా మహారాజు తనకేం పట్టనట్లు ఉండిపోయారు. తల్లి మనస్సు చివుక్కు పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని కొడుకును గ్రహించవలసిందిగా ప్రార్థించి దుష్యంతుడితో అనుకూల స్పందన ఏం రాల. అప్పుడు అది నీ వల్లభ, వాడి నీ సుతుడు, భార్యాపుత్రుడన్ పాత్రుడన్ వదలంగాకు అలనాటి కణ్వ వనికా వైవాహికారంభములు మది నూగింపు శకుంతలా వచనముల్ మన్యంబుగా భూ నరేంద్ర దయచేకొనుమంతు మ్రోసన్ వియద్వాణీ వధూ వాక్యము. ఆమె నీ ప్రియురాలయ్యా,
వాడే నీ కొడుకు. వాళ్ళిద్దరూ యోగ్యమైన చరిత్ర కలవ. వాళ్ళని కాదనటం ధర్మం కణ్వాశ్రమంలో మీరిద్దరూ ఇష్టపడి చేసుకున్న వివాహాన్ని జ్ఞాపకం తెచ్చు. శకుంతల మాటలు మన్నించతగిన ఇద్దరిని స్వీకరించి అని ఆకాశవ అమృతవాక్కును కురిపించి దుష్యంతుడు దైవవాక్కును తలదాల్చి తన వాళ్ళని చేసుకుని కొంతకాలం రాజ్యపాలన చేసి భరతుడి పట్టాభిషేకం చేసి పరలోకానికి దుష్యంతుడు వెళ్ళి భరతుడి దాన వైభవం. భరతుడు దీర్ఘతపుడనే మహర్షిని పురోహితుడిగా చేసుకొని యమునా నదీ తీరం 78 అశ్వమేధ యాగాలు చేశారు. గంగా తీరం 55 యాగాలు, మొత్తం 133 అశ్వమేధ యాగాలు. ఈ విధంగా దేవేంద్రుని వైభవాన్ని మించిపోయే వైభవం పొందారు. 13,084 పాడి ఆవుల మంద బంధువం కట్టారు. అలాంటి 1000 బద్వాల శ్రేష్టమై ఆవుల లేగ దూడలతో పాటు 1000 మంది బ్రాహ్మణులకు దానం చేశారు. నమస్కారం అనే తీర్థం ఒడ్డు బంగారు నగలతో మెరిసిపోతున్న తెల్లని దంతాలు గల నల్లని ఏనుగుల 14 లక్షలు దానం చేసి అనేక మ్లేచ్ఛ జాతి రాజులు దిగ్విజయ కాలంలో పొగడరచి పాతాళంలో రాక్షసుల కారాగారంలో ఉన్న దేవతా స్త్రీలను మధుర దగ్గరకి చేర్చారు. అలాగే త్రిపుర దానవులను కూడా జయించి దేవతలకు వాళ్ళ మందిరాలు సుఖంగా ఉండే ఏర్పాటు. అతని రాజ్యంలో అటు ఆకాశం ఇటు నేల ప్రజలకు కోరిన బలాని సుఖదుంప సంపదను అందించి అలాంటి భరతుడు బుద్ధిశక్తిలో దేహబలంలో దిక్పాలురందరినీ మించి 27,000 సంవత్సరాలు రాజ్యపాలన కుబేరుని మించిన సంపద కలవాడైన సాటిలేని శౌర్యం కలవాడైన అర్ధాలు ప్రాణాలు పనికి మాలిన వాటి మీద దృష్టి వదిలేసి ప్రశాంత జీవితం గడి భరతుడు భరద్వాజుడికి పిత కాబట్టి భరతుడికి విదర్భరాజ తనయుడు 3 భార్యలయ్యారు. ఆ 3కి 3 కొడుకులు పుట్టారు. కానీ భరతుడి ఇల్లాండ్రు ఆ కొడుకులు భరతుడికి సరిగా లేరని తలచి వారి తలలు నరికేశారు. ఈ విధంగా పుత్రుడు లేని భరత్ మరుతుస్తోమని యజ్ఞాన్ని పుత్రుల కోసం చేసి దేవతలను మెప్పించి వారు భరతుడికి భరద్వాజుడనే పుత్రుని ఇచ్చారు. భరద్వాజుడి పుట్టుక ఒకమారు బృహస్పతి అన్న భార్య గర్భవతి అయి ఉండగా ఆమెను బలాత్కరించారు. అప్పటికే గర్భంలో ఉన్న శిశువు బృహస్పతిని ఇది తప్పు అని మందలించి బృహస్పతి కోపగించి నువ్వు గుడ్డివాడవై పుట్టమని చెప్పి వాడి కోపం వచ్చి బృహన్నల మమత యోనిలో ఉండిన వీర్యాన్ని ఒక తన్ని వెలుపలికి ఊడిపడే విధంగా చేశారు. అలా 2 కొడుకు మమత గర్భంలోంచి పుట్టారు. వదినే మరదుడు వీళ్ళిద్దరినీ నువ్వు పెంచు అంటూ కొట్లాడుకొని ద్వాజుడు అంటే భరద్వాజు అంటే ఇద్దరై పుట్టినవాడు. భర అంటే పోషించు అన్నారు. అలా ఆ ఇద్దరుగా పుట్టినప్పుడు భరద్వాజుడనే పేరు కలవాడయ్యాడు. బృహస్పతి మమతను చెరచటానికి ముందే గర్భంలో ఉన్న శిశువు బృహస్పతి శాపం వల్ల దీర్ఘతముడయ్యాడు. అంటే అత్యధికమైన గుడ్డితనం కలదు. అలా పుట్టిన కొడుకును మమత
బృహస్పతి ఇద్దరూ వదిలి వెళ్ళిపో. ఆ భరతుడికి పుత్రుడిగా దేవతలు ఇచ్చారు. వంశకర్త అయిన భరద్వాజుడికి వితధుడు అని కూడా పేరు. భరతవంశం సంతానం లేక వ్యర్థమైపోయింది కనుక ఆ అర్థంలో వితధుడనే పేరు భరద్వాజుడికి కలిగి. వితధుడి కొడుకు మన్యు, అతడి కొడుకులు బృహక్షత్, జయుడు, మహావీరు, నరుడు, గర్గుడు అని 5. అందు నరుడి కుమారుడు శంకుడు, అతడికి గురుడు, రంతిదేవుడు అనే 2 కొడుకు. రంతిదేవుడి చే పరీక్షన్ మహారాజా, రంతిదేవుడు సాటి లేని మహాత్మ, నీ వంశానికి పేరు తెచ్చదు. తాను కూడబెట్టుకున్న సమస్త వస్తువు తిండి గుడ్డలులే దీనులకిచ్చేశాడు. కోరి దారిద్ర్యం బరువును తలకెత్తుకొని ఉన్న మహాత్ముడు. తాను 6 బిడ్డలతో ధైర్యమే ధనం కాగా ఎక్కడెక్కడో తిరుగుతూ 48 రోజులు గడిపారు. ఒకరోజు అతి కష్టం మీద నెయ్యి, పాయసం, నీరు దొరికాయి. మనసులో దిగులు రాజ్యం మీద. 6 బిడ్డలు ఎలా ఆదుకోవాలో తెలియటంలా దప్పికతో నాలుక పెడత కట్టుకుపోతా. ఆకలి నీ చావును చావురా, నన్ను మాత్రం చంపకు అంటూ సరే దొరికిన పదార్థాలతో ఎలాగో రెంటిని తిని తృప్తి పడాలను. ఇంతలో ఒక అతిథి తన ముందు నిలబడ్డ. భవాన్ భిక్షాన్ దదాతు అని అర్థమై అతడు ఉత్తమ విప్రుడు. మనసు నిండా ఆనందం తాండవించి, అయ్యా ఈ అన్నం తమరు హాయిగా భుజించండి, దీనికి హరికి ఇచ్చుకున్నట్లు నీకు సమర్పించుకుంటున్నానన్నాడు రంతిదేవుడు. అది తన దగ్గరున్న భోజనంలో సగభాగం అతడికి. ఆ విప్రుడు అలా వెళ్ళాడు లేదు. ఒక శూద్రుడు అన్నం పెట్టమని అడుగుతూ ఎదురుగా నిలబడి తన దగ్గర ఉన్న దానిలో ఒక భాగం ఆ శూద్రుడికి రంతిదేవుడిచ్చి, అటు పైన కుక్కల మందతో ఒకడు అన్నం కోసం వచ్చి యాచించి దాన్ని మిగిలిన అన్నమంతా ప్రీతితో పెట్టి పంపాడు. అతని వెనుక ఒక చండాలుడు నకనకలాడుతూ కడుపుతో వచ్చి, దొర కొంత మంచినీళ్ళైనా ఇవ్వకు, నన్ను బతికించు అని దీనంగా రాజుకు గుండె కరిగిపో. ఇలా అన్నములే కొన్ని మధురాంబువులున్న రావణ్ శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపద గ్రన్నన మాంచి వారి సుఖంబు సేయుట కన్న ఉండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా. బాబు, నా దగ్గర అన్నం లేదయ్యా, తీయని నీరు ఉంది తాగటానికి, తాగు బాబు, రా నాయనా రా. ఆపదలో ఉన్నవాడు ఆదుకోవటం కంటే మరొక మంచి ధర్మం ఏమీ లేదయ్యా. నాకు పురుషోత్తముడు దిక్కుగా ఉన్నాడులే, నా పాలి దైవం. ఈ పానీయం తీసుకొని నీ కష్టాన్ని తీర్చు. బలవంతంబగు నీరు వట్టు నిజ ప్రాణాంతమయ్యున్నది. అలయండేమియు వీని హృజ్వరము ఆయాసంబు ఖేదంబు నా జలదానంబును నేడు మాను ననుచు సర్వేశ్వరాధీనుడై జలమున్ బోసెను రంతిదేవుడు. జయ దేవుడు దయం చండాల పాత్రం. దప్పిక ప్రాణాలు తీసేస్తున్నట్టుగా ఉంది. ఈయన కూడా రాదు, అయినా అతడు పైకి చూడటానికి బానే ఉంది. బహుశా ఇదని బాధంతా మనస్సు అంటే వచ్చిన సంబంధించిందై ఉండ. ఆ మనోవ్యాధి వలన కలిగి ఆయాసాన్నిటిని నేనిచ్చే నీరు అతనికి తీరుస్తుంది అని తన 3 కరణాలను సర్వేశ్వరుడి వశంలో అంటే అంతఃకరణ, బహికరణ, మనఃకరణాలన్నీ వాటి పాత్రలో నీరు పోశారు. వెంటనే అతని ముందు బ్రహ్మ మొదలైన దేవత సాక్షాత్కరించారు.
రంతిదేవ మహాత్మా, ఇవన్నీ నీ ధైర్యాన్ని పరీక్షించటానికి చేసిన విష్ణు మాయ అని ఆదరంతో నిలువెల్లా ఆనందమై అయిన వారికి దండ ప్రణామం చేసి నిలబడిపోయి సాక్షాత్తు కల్పవృక్షాల వంటి మహాదేవుడు ఎదురుగా నిలుచుని ఉంటే ఆ వివేకవంతు నాకిది అనుగ్రహించండి అని ఏమీ అడగదు. అడిగితే మాయకు లోబడి నశించేవాడు. అలా కాక మాయాతత్వం తెలిసినవాడు కదా. ఆ దేవుడు అనుగ్రహం వల్ల పరమ పావనమైన పరమ పదం పొందారు. అతన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ సిద్ధి పదం అందించి మహాత్ముడై ఈ విధంగా రంతిదేవుడు విజ్ఞానం పండించుకొన్న భక్తి పరమ పదానికి చేరు. తరువాత వంశం రంతిదేవుడు తల వెనక దక్షిణ చెప్పిన గర్గుడనే భరత వంశం వాడికి సిని పుట్ట. అతడి కొడుకు గార్గ్యుడు. అతని నుండి బ్రహ్మణ కులం ఏర్పడి గర్గుడి అన్న మహావీర్యుడు భరద్వాజుడై వితధుడని పేరు పొందిన వాడి కొడుకైన మన్యు 5 కొడుకులలో ఒక కురుక్షయుడనే కుమారుణ్ణి పొందారు. అతడి కుమారుడు త్రయ్యారుని కవి, పుష్కకారుని అని 3. కవ్యారుని, కవి, పుష్కర్ వాళ్ళు 3 కూడా బ్రహ్మణ్యులై. మన్యువు మొదటి కొడుకు బృహత్క్షత్రుడు. అతడి కొడుకు సుఖోత్తు. అతడి కొడుకు హస్తినాపురాన్ని నిర్మించిన హస్తి కుమారుడు అజమీఢుడు, ద్విమీఢుడు, కురుమీఢుడు అని 3. అందులో అజమీఢుడి వంశంలో ప్రియమేధుడు మొదలైన వాళ్ళు కొందరు బ్రాహ్మణులై తపస్సుకు వెళ్ళి అజమీఢుని కుమారుడు బృహత్ ఈశుడు. అతడి కొడుకు బృహద్భను, బృహత్కాయుడి అతని కొడుకు జయద్రథుడు. అతడి కొడుకు విశ్వజిత్, వాడి కొడుకు సేనాజిత్. అతడికి రుచిరాశ్వుడు, దృఢహనుడు, కాశ్యుడు, వత్సుడు అని 4 కొడుకు. అలాగే రుచిరాశ్వుడి కొడుకు ప్రాగ్యుడు. అతడి కుమారుడు పృథుసేనుడు. వారుడు వైదికుడు. నీపుడు వారుడి కొడుకు. నీపుడికి 100 మంది కొడుకు. నీపుని భార్య సత్కుడు. ఆమె శుకుడి కూతురు. ఆ దంపతులకు విమలమై యోగ విద్యా రహస్యాలు తెలిపారు. విజ్ఞానంతో వెలుగొంది ఉదారమైన చిత్తం కలవాడై బ్రహ్మదత్తుడు కుమారుడుగా అవతరించాడు. ఆ బ్రహ్మదత్తుడు జైగీషవ్యుడని మహర్షి వల్ల యోగతంత్రాన్ని ఉపదేశం పొందారు. ఆయన భార్య గోది. ఆ దంపతులిద్దరి విశ్వక్సేనుడనే కుమారుడు. విశ్వక్సేనుడు కొడుకు ఉదక్సేనుడు. అతడి కొడుకు భల్లాదుడు. వీరందరినీ బార్షదిశవులనే రాజులుగా జనం పిలుస్తారు. బృహదిశువు అంటే సంతానం, బార్హదిశువు. ద్విమీఢుని కుమారుడు యమీరుడు. అతడి కొడుకు కృతిమంతు. అతనికి సత్యధృతి. అతడికి దృఢనేమి. వాడికి సుపార్శ్వకృత్. వాడికి సుపార్శ్వ్యుడు. వాడికి సుమతి. అతడికి సన్నతిమంతుడు వరుసగా కొడుకులు. సన్నతిమంతుడి కొడుకు కృత్. హిరణ్యాభుడి వలన యోగ మార్గం తెలిసి దాని శక్తితో శోకమోహాలు వదిలేసి తూర్పు దేశంలో సామ సంహితను పఠించిన గొప్పది. అతడి కుమారుడు ఉగ్రాయుధుడు. క్షేమ్యుడు అతడి కొడుకు. క్షేమ్యుడు సువీరుడు వీడి కొడుకు. అతడి కొడుకు పురంజయు. అతడి కొడుకు బహురథుడు. హస్తి కొడుకైన పురుమీఢుని సంతానం లేదు. అజమీఢునికి నళినికి అనే భార్యలో నీరుడు పుట్టాడు. నీరుడికి శాంతి, శాంతికి సుశాంతి,
సుశాంతికి పురుజు, అతనికి అర్కుడు, అతనికి ధర్మార్కుడు కొడుకులుగా పుట్టి ఇప్పుడు పంచాల రాజు. ధర్మాసురుడికి ముద్గల, యవీనర, బృహదిషు, శాంపిల్య, సంజయులని 5 కొడుకు. అలాంటి 5 కొడుకులను చూసి నేనైనా 5 విషయాలు వదిలేశానని పలకగా వాడు పంచాలు అనే పేరుతో ప్రసిద్ధులై వీరిలో ముద్గలుడు గోత్ర పురుషుడయ్యారు. ముద్గల మహర్షికి దివోదాసుడు అహల్య అనే సంతానం కలిగి అహల్య గౌతముల పుత్రుడు శతానం. అతడి కుమారుడు సత్యధుడు. అతడు ధనుర్వేద ఆచార్య. అతడు ఒకనాడు అడవిలో తిరుగుతుంటే ఊర్వశి అతడి కంటబడి కామోద్రేకం వల్ల వీర్యం రెల్లుగడ్డి పలకలలో పడుతుందో 2 పిల్లలు. ఒకనాడు శంతన మహారాజు అడవిలో వేటకై తిరుగు పిల్లలిద్దరినీ చూసి అతనికి వాళ్ళ మీద ప్రేమ కృపా కలిగి వాళ్ళని జాతితో ఇంటికి తెచ్చి పెద్ద. అందువలన వాళ్ళకి కృషి కురుకుడు అనే పేరు. ఆ కృషియే ద్రోణాచార్య భార్య. దివోదాసుకు మిత్రాయుడు, అతనికి శవనుడు, అతనికి సుదాసుడు, అతనికి సహదేవుడు, అతనికి సోమకుడు, అతనికి సుజన్మ కృత్తుకు 100 మంది కొడుకు. వారిలో జ్యేష్ఠుడు జంతు, చివరివాడు వృషతుడి పుత్రుడు ద్రుపదుడు, అతనికి దృష్టద్యుమ్నుడు మొదలైన కొడుకు. ద్రౌపది అనే కూతురు పుట్టు. దృష్టద్యుమ్ని కొడుకు దృష్టకీర్తి. వీళ్ళంతా పాంచాల రాజులు. కురువంశం. అజమీధుని కొడుకు రుక్షుడు, అతని కొడుకు సంవరుడు. సూర్యపుత్రి అయిన తపతిని సంవరునికి పెళ్ళాడి కురువు అనే పుత్రుణ్ణి పొందాడు. కురుక్షేత్రం అనే పేరు ఆ కురుచక్రవర్తి వల్లనే వచ్చేది. కురువుకు పరీక్షిత్, సుధను, జహులు, దశధుడు అనే 4 కొడుకు. వారిలో పరీక్షిత్తుకు సంతానం లేదు. సుధను, సుహోతుడు, శవన, కృతి, వసువు అనేవారు వరుసగా తండ్రి కొడుకు. వసువుకు బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు మొదలైన వాడు ఆ వంశంలో. ఆ బృహద్రథుడికి మరొక భార్యలు 2 దేహాల ఖండారు పుట్టి తల్లి ఆ 2 వీధిలో పారేయిస్తే జర అనే రాక్షసి 2 కలిపి కుమారుణ్ణిగా రూపొంది వాడే జరాసంధుడు. అతడు గిరివ్రజపురం రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని ఏలాడు. అతని కొడుకు సహదేవుడు సోమాపి సహదేవుడి కుమారుడు. అతని కుమారుడు శృతస్రవుడు. కురు పుత్రుడైన జహ్నుని కొడుకు సురధుడు. అతని కుమారుడు విధూరధుడు. అతడి కొడుకు సార్వభౌముడు. అతని పుత్రుడు జయచ్చేనుడు. వాడు రధికుడు. ఆయుతాయు, క్రోధనుడు, దేవాతిథి, వృక్షుడు, భీమసేనుడు, ప్రదీపుడనే వారు క్రమంగా ఆ కురువంశంలో వచ్చిన రాజు. ప్రదీపుడికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కొడుకు. దేవాపి రాజు కావటం ఇష్టం లేక తపస్సు కోసం అడవులు పట్టాడు. వెనకటి జన్మలో మహాభిషుడనే వ్యక్తి ఇప్పటి శంతను వృత్తాంతం. శంతనుడు అన్న అడవులకు వెళ్ళిపోయాక తండ్రి మాట మీద రాజ్యపాలన చేశాడు. అతడు ఒక విచిత్రమైన పురుషుడు. ఏ ముసలిదానినైనా అతడు నేను చేతులతో తాకితే అతడు యవ్వనుడై విరాజిల్లుతూ అటువంటి మహిమతో శాంతచిత్తుడై అలరా. కానీ ఏ కర్మ ప్రాబల్యం వల్ల అతని రాజ్యంలో 12 వర్షాలు లేవు. ప్రజలంతా కరువు కాటకాలతో హాహాకారాలు పోశారు. శాంతను బ్రహ్మవేత్తలను సమావేశపరిచి ఈ అనర్థం దేనివల్ల జరిగిందో చెప్పమని అడిగారు. వారు రాజా, అన్న ఉండగా తమ్ముడు రాజైతే అలాంటి వాణ్ణి
ధర్మశాస్త్రాలు పరివేత్తగా పరిగణిస్తారు. నీలో ఆ దోషం ఉంది కనుక దేవతలు వర్షం కురిపించకుండా ఉన్నారు. అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే ధర్మశాస్త్రం దోషంగా చెబుతుంది. కాబట్టి నువ్వు నీ అన్న దేవాపిని పూజించి తీసుకుని వచ్చి అతనికి రాజ్యం ఇవ్వు. అప్పుడు అనావృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి వెంటనే శంతనుడు అడవిలో ఉన్న అన్నను కలిసి ప్రార్థించి రాజ్యం ఏలుకోమని దేవాపి 2 కారణాలుగా ఏలటానికి ఒప్పుకోవాలి. మొదటి కారణం అతడు వేదాలను నిందించాడు. రెండవ కారణం అతడు పాషండ భావాలు పెంపొందించుకోడు. ఈ రెంటినీ గమనించి అతడు రాజ్యార్హత లేనివాడయ్యాడని విప్రవర్యులు ప్రకటించి శాంతనవుడు కోరిక నెరవేరు రాజ్యానికి వచ్చి దోషాన్ని పోగొట్టుకొని రాజ్యం ఏలుతున్నాడు కనుక వర్షాలు కురిశాయి. ప్రజలు సుఖ సంతోషాలు కొని దేవా తర్వాత కలాప పొలం చేరుకొని యోగిగా మారి కలియుగం ముగిసిన తరువాత మళ్ళా చంద్ర వంశాన్ని నెలకొల్పుతారు. సంస్కృత భారత భాగవతాలు శాంతనుడని, తెలుగు కవుల్లో శంతనుడని కనపడుతుంది. రేపు భీష్మ ఆచార్యుల యొక్క జన్మ వృత్తాంతం చరిత్ర రేపు తెలుసు.